మాటలు ఇంకా నా చెవులో మారు మోగుతూనే ఉన్నాయి. తలుచుకున్నప్పుడల్లా నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. అమ్మాయికురాలిన నా కూతుర్ని అనరాని మాటలన్నారు. అవన్నీ మర్చిపోయారా? మేం మర్చిపోయామనుకుంటున్నారా? నేను నా కూతురు ఆ బాధ నుంచి బయటపడడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా? ఇప్పుడు మీరు క్షమించండి అనగానే మేము సర్దుకుపోవాలా? ఆ రోజున నిశ్చితార్థానికి వచ్చి నా కూతుర్ని కాదు అన్నారు. ఇప్పుడు నిశ్చితార్థం అయిన అమ్మాయిని కాదు అంటున్నారు. అప్పుడు దీన్ని కాదని దాన్ని కోడలు అన్నారు. ఇప్పుడు దాన్ని కాదని దీన్ని కోడలు అంటున్నారు. అంటే అంతా మీ ఇష్టమేనా? ఆ రోజున మీరు చేసిన అవమానం తట్టుకోలేక నా కూతురు ఆత్మహత్య చేసుకునుంటే ఇలాగే క్షమించండి అని దులిపేసుకుని ఉండేవారు. వరలక్ష్మి, ఏమిటా మాటలు? ఎందుకంత ఆవేశం? నువ్వు ఇలా కోపంతో అరిచి కేకలిస్తే మాత్రం వాళ్ళు ఏమి సమాధానం చెబుతారు? క్షమించమన్నారు కదా. చెప్పాలండి, చెప్పి తీరాలి. మనం పడ్డ అవమానానికి మనం సంతృప్తి పడేదాకా సమాధానం చెప్పాలి. చూడండమ్మా, మీరన్న ప్రతి మాటలోనూ నిజం ఉంది. మీ మాటలు మేము తప్పని అనలేము. ఇప్పుడు మీరేమన్నా మేము పడటం తప్ప వేరే మార్గం లేదు. ఆ రోజు మీ అమ్మాయి ఆశపడిందని మా ఇంటికి వచ్చారు. ఈరోజు మా అబ్బాయి ఆశపడుతున్నాడని మీ ఇంటికి వచ్చాం. చూడండి, మనం పెద్దవాళ్ళం. మన కోపాలను పక్కన పెట్టి వాళ్ళ కోరికల్ని తీర్చడం మన బాధ్యత. అందుకు మేము ముందుకొచ్చాం. మీరు కూడా సహకరిస్తే వాళ్ళు ఒకటవుతారు, జీవితాన్ని సుఖంగా గడుపుకుంటారు. ఆలోచించండి. ఏంటండి ఆలోచించేది? ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిపి ఇంతకాలం ఇంట్లో అట్టె పెట్టుకుని ఇప్పుడు సరిపడదు, జోడీ కాదు, పద్ధతులు నచ్చలేదు అని ఆ అమ్మాయిని వదిలేస్తే సమర్థించి సహకరించాలా? లేక చాలా మంచి పని చేస్తున్నారని అభినందించాలా? ఇప్పుడు ఆ అమ్మాయిని అన్నట్టే రేపు మా అమ్మాయిని పెళ్లి చేసుకుని 6 నెలలు ఆగాక మాతో సరిగ్గా సహకరించడం లేదు, మేం కలిసి ఉండలేకపోతున్నాం అని దాన్ని కొట్టి నెత్తిన తట్టా పెట్టి పంపించాలన్న గ్యారంటీ ఏంటండి? మీరు అలా అడిగితే మేమేం సమాధానం చెప్పగలం? ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? సంబంధాలనేవి నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి గాని గ్యారంటీ మీద కాదమ్మా. ఏరా వినోద్, నువ్వేమంటావు? నీ అభిప్రాయం ఏమిటి? నాన్న, అమ్మ చెప్పేదే కరెక్ట్ అనిపిస్తోంది. ఒక ఆడపిల్ల మంచి చెడ్డలు వీరు చెప్పిన పద్ధతిలో అయితే సరికాదు. వీరన్నట్టు నమ్మకాలు ముఖ్యం. దగ్గర ఉంది కాబట్టి దర్శని సరికాదు అన్నారు. అదే దూరంగా ఉండుంటే వీరు మనింటి వరకు వచ్చేవారా? విన్నారుగా, మీరు మరోలా. పర్వాలేదండి, మేం తప్పు చేశాం కాబట్టి వీరన్నది వారన్నది సబబుగానే ఉంది. ఈ పరిస్థితి మాలాగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరు చేసినా ఇట్లాగే ఉంటుంది. మేము మిమ్మల్ని క్షమించమని అడిగాం, కానీ వారు మమ్మల్ని క్షమించలేకపోతున్నారు. అది మా దురదృష్టాన్ని సరిపెట్టుకుంటామండి. మరి మేము వస్తామండి. పద. అర్చనా, అర్చనా, రండి కూర్చోండి. కూరలు తరుగుతున్నావా ఏంటి? వంటకింత లేటు? ఆయన ఇప్పటివరకు ఇంట్లోనే ఉన్నారు, ఇప్పుడే బయలుదేరారు. ఓహో, అదా సంగతి. అర్థమైందిలే. అయినా ఉండాల్సిందేలే. పెళ్ళైన చాలా కాలానికి ఒకటయ్యారు కదా, ఆ ఆప్షన్స్ అన్ని అడ్జస్ట్ అవ్వద్దు. ఊరుకోండి. ఇందులో ఊరుకోవడానికి రహస్యమేముంది? అందరిళ్లలో ఉన్నదే కదా. మా పెళ్ళైన కొత్తలో మా ఆయన కూడా ఇంతే. అసలు పనికి వెళ్లేవారు కాదు, ఇంట్లోనే ఉంటూ నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవారు. ఇంకా విషయం వదిలేండి. మీకేంటి, టీనా కాఫీనా? చెప్పండి. అబ్బా, ఆ మర్యాదలేం వద్దు. నేనేం బంధువుగా రాలేదు. ఇంట్లో ఒంటరిగా ఉంటావని పెళ్లి చూసిరా అని ఆయనంటే వచ్చాను. నువ్వు లేగు, నేను తరుగుతా. అయ్యో, మీరు కూర్చోండి, నేను చేసుకుంటాను. చెరో పని చేస్తే త్వరగా అయిపోతుంది కదా అర్చనా. లేగు. అలాగే, మీరు చేస్తుండండి, నేను బియ్యం తీసుకొస్తాను. నెల్లూరి నెరజానా, నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడు సమయము నన్ను కొంచెం పూసుకోవే. బాయ్, వస్తా.
హాయ్ ఆంటీ, బాగున్నారా? ఏమయ్యా బాగున్నావా? నేను సూపర్ ఆంటీ. మీ ఆవిడ ఎలా ఉంది? ఇదిగో బ్రహ్మాండంగా ఉంది. ఏమ్మా బాగున్నావా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మీ అత్తగారు ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారు. అమ్మా త్వరగా రావే, ఆంటీ వచ్చారు. వస్తున్నాన్రా. అక్క ఎలా ఉన్నాక? బాగున్నానక్క. నువ్వెలా ఉన్నావు? నాకే నిక్షేపంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నాక? ఏదో ఇలా ఉన్నానులే. ఏంటి కోడలి పిల్లకి పనులు చెప్పకుండా అన్ని నువ్వే చేసుకుపోతున్నావేంటి? అక్క పెద్దింట్లో పెరిగిన పిల్ల, పనులు అలవాట్లుండవు కదా. కూర్చోక్క. వాసు ఇంట్లో ఉన్నప్పుడు రావడమే మంచిదేందక్క. ఏమర్చినా బాగున్నావా? బాగున్నాను. ఏంటండి, ఏంటి విశేషం? కొత్తగా పెళ్ళైన జంట కదా, ఓసారి మా ఇంటికి భోజనం పిలుద్దామని వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు భోజనాలు అవిని అనవసరంగా మీకు శ్రమదండుగా. ఇందులో శ్రమేముందయ్యా, అదో ఆనందం. అర్చన గోపికి పెళ్ళైన కొత్తలో కూడా మా ఇంటికి భోజనం పిలిచాను. అలాగే మిమ్మల్ని కూడా పిలుద్దామని వచ్చాను. సరే మీ ఇష్టం. మంచినీళ్ళు తీసుకోండి. పర్వాలేదు. గొప్పింట్లో పుట్టినా ఇంటికి వచ్చిన వాళ్ళకి పద్ధతిగా మర్యాద ఇవ్వడం తెలుసనమాట. ఏంటమ్మా నిలబడే ఉన్నావు? కూర్చో రా. అయినా కొత్తగా పెళ్ళింది దానివి, నవ్వుతూ కళకళలాడాలి గాని ఇలా డల్లుగా ఉన్నావేంటి? లేదా ఆంటీ, నేను సంతోషంగానే ఉన్నాను. చూడమ్మా, నేను తల్లి లాంటి దాన్ని. కూతురు సంతోషంగా ఉందో లేదో మొహం చూసి తల్లి చెప్పగలదమ్మా. అమ్మాయిని కూతురు అనేశావు, చాలా సంతోషం. ఏ కూతురైనా తల్లి గురించి దిగులు పడ్డం సహజమే, అది తప్పేం కాదు. అయినా ఏమీ లేని వాళ్లే అమ్మా అమ్మ అని కలవరెత్తులు కన్నీళ్లు పెడుతున్నారు. రేవతి అన్ని విధాలా ఉన్న ఇంట్లో గారావంగా పెరిగింది. మామూలు అమ్మాయి అయితే పెళ్ళయ్యాక దిగులు పడతారని కలివిడి కోసం అటు 3 నిద్రలు ఇటు 3 నిద్రలు, 16 రోజుల పండగలని విందులు సరదాలు చేస్తుంటారు. పాపం అవేవీ తనకు లేకుండా పోయాయి. అందుకేనేమో అప్పుడప్పుడు దిగులుగా కూర్చుంటుంది. గమనించినా నేను మాత్రం ఏం చేయగలను? తను నాతో ఏమీ చెప్పట్లేదు. తనలో తనే మదనపడుతుంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అక్క. ఏమా రేవతి, నువ్వేమనుకోకపోతే ఒకసారి నువ్వు వెళ్ళి మీ అమ్మోళ్ళని చూసి రాకూడదు? వెళ్ళి చూసి రావడమా? అదేలా కుదురుతుందా ఆంటీ? అమ్మా నేను బయటికి వెళ్ళొస్తా. ఉండవయ్యా, నీ గురించే కదా నేను మాట్లాడేది. నీ పాటికి నువ్వు బయటికి వెళ్ళేసి వస్తానంటే ఏంటి అర్థం? ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళం పిచ్చోడమనా? అయినా అవతల అంత అర్జెంటు పని ఏముందని? కూర్చోవయ్యా. సరే మాట్లాడండి, నన్నేం చేయమంటారు? నువ్వైనా నీ భార్యను పుట్టింటికి తీసుకెళ్ళి వాళ్ళమ్మని ఒకసారి చూపించి తీసుకురావచ్చు కదా. నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయ్యా. ఎలా చూపించుకొని రావాలనే కదా నీ ఆలోచన. అక్క, ఈ విషయం నువ్వేమైనా ఆలోచించావా? ఆలోచించకుండా ఎలా ఉంటానక్క? రేవతి తాళిబొట్టికి పూసలెక్కించాలి. వాళ్ళింటికెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. తాళికి పూసలెక్కించడం శుభకార్యమే, కానీ అవునక్క, రేవతి తాళికి పూసలెక్కించడం శుభకార్యమే, కానీ ఈ పని పెద్ద కోడలికి చేయలేదు కదా. మరి ఇప్పుడు రేవతికి చేస్తే పెద్ద కోడలు అలగదేంటి? ఏంటక్క నువ్వు కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావే? అడిగే హక్కు దానికెక్కడుంది? తాళి పట్టనాటి నుండి అమ్మా అమ్మా అని ఆమె కొంగు పట్టుకొని తిరిగిందే కానీ అదేమైనా కాపురానికి వచ్చి పట్టుమని 10 రోజులు ఎక్కడుందా? పూసలెక్కించడానికి అదేమైనా తాళిని గౌరవించిందా? తల్లి తల్లి అని కలవరించిందే కాని ఇన్ని రోజులు ఆవిడ తల్లిగారింట్లోనే ఉంది. అయినా వాళ్ళు మాత్రం ఎన్ని రోజులని గోపిక పడతారు? అసలు అక్కడ ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి. తన్ని తరివేశారో తలవంపులు తెస్తే తలుపులే మూసుకున్నారు. ఎన్నడూ లేని మొగుడు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎక్కడ లేని ప్రేమ, ఇన్నాళ్ళు లేని ప్రేమ వలకబోసేసి వేరే కాపురం పెట్టేసింది ఏకంగా. ముందే ఈ కుటుంబంతో సంబంధాలు బంధుత్వాలు
వెనకాల ఏం ఉండకూడదు అనుకున్నారు కదా. ఇక్కడ అన్నడానికి ఏముంది, వాళ్ళు అడిగేదేముంది. సర్లేక ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇదిగో చూడక్క, నా వరకు నాకుంది ఒక కూతురు ఒక కొడుకు. ఇదిగో వీడి పెళ్ళం నా కోడలు, అంతే. అలా వేరే కాపురం పెట్టిన వాళ్ళంతా నాకు పరాయి వాళ్లే. వాళ్ళు కోడళ్ళు కాదు, కొడవాళ్ళు. అక్క వదిలేమన్నాను కదా, నేనేదో మాట్లాడి మీ మధ్యన తగ్గు పెట్టిందానవుతాను. అది సరే గాని ఇంతకీ తాళికి పూసలు ఎప్పుడు ఎక్కిస్తున్నావు? ఆ విషయం మనకు మనమే నిర్ణయించుకుంటే ఎలాగక్క? అమ్మాయి కన్నతల్లితో మాట్లాడాలి కదా. అదే నేను వెళ్ళి మాట్లాడి రావాలి. ఆ తిక్క మనిషిని వెంటేసుకెళ్ళి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒంటరిగా నాకు ఇబ్బంది, ఈ మనిషితో ఏ తల్లెప్పొస్తుందోనని భయం. నీ భయం కరెక్టే. మీ ఆయనతో కలిసి వెళ్తే ఓపిక పట్టలేడు, ఏదో గొడవ అయిపోతుంది. గొప్పింటితో వ్యవహారం, మంచో చెడో నువ్వే వెళ్ళి మాట్లాడితే మంచిదక్క. నేను వెళ్ళడం, వాళ్ళమ్మాయి మన అబ్బాయితో కలిసి మన ఇంట్లో కాపురం పెడుతుంది. మనమే వాళ్ళ ఇంటికెళ్ళి ఎలాగలగో 4 మంచి మాటలు చెప్పి వాళ్ళకి అర్థమయ్యి చెప్పడం మన ధర్మం అక్క. వాళ్ళ నాన్న చాలా కోపం గల మనిషి, అందుకే కాస్త వెనకడుగేస్తున్నానక్క. అందరి నాన్న అలాగే అక్క, పరువు మర్యాదని పౌరుషంగా ఉంటారు. కానీ తల్లులుంటారు కదా, పిల్లలంటే తల్లడిల్లిపోతారు. పేగు బంధం అలాంటిది. కన్న బిడ్డల మీద ప్రేమ లేని తల్లి కసాయితో సమానం అక్క. పెళ్ళి ఇన్ని రోజులైంది కదా, వాళ్ళ కోపం కాస్త తగ్గే ఉంటది. నువ్వు వెళ్ళి మాట్లాడితే నువ్వు భయపడే అంత విషయమే ఉండదక్క. అంత మంచి జరుగుతుంది. నువ్వు వెళ్ళక్క. ఏ వాసు, అక్క చెప్పినట్టు ఒకసారి వెళ్ళి మాట్లాడేసొద్దామా? సరే అమ్మా, అలాగే. చూసావక్క, వాసు సరే అనేసరికి రేవతి మొహంలో ఎంత కళొచ్చిందో. సరేక్క, మరి నేను వెళ్ళొస్తాను. అర్చన, నేను వెళ్ళొస్తానమ్మా. వస్తానక్క. అలాగే. ఏంటచ్చినా, మీ అత్తగారు ఇష్టం వచ్చినట్టు అలా మాట్లాడుతుంటే నువ్వేంటి ఎదురు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా కాముగా ఉన్నావు? అదే మాటలు కనుక మా అత్తగారు అనుంటే ఈ పాటికి 4 చీరేసేదాన్ని. గోపి అన్నయ్య మెత్తననుకుంటే నువ్వు అంతకన్నా అయోమయంగా ఉన్నావే. ఇంత మెత్తన మనసున్న వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళే భార్యాభర్తల్లా ఉన్నారే. ఏవో పొద్దుపోని మాటలు, వాటి వల్ల ప్రయోజనం ఏముంది? అవన్నీ పట్టించుకోకండి. ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయాలి. మీరు ఆ పని చూడండి, నేను వంట పని చూస్తాను. ఎవరండి మీరు? ఏం కావాలి? ఎవరు కావాలి? ఎందుకు మా ఇంటి ముందుకొచ్చి నిలబడ్డారు? ఏం కావాలి మీకు? చూడండమ్మా, నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ ఈ అమ్మాయి ఎవరో మీకు తెలీదా? మీ అమ్మాయి, మీ కన్న కూతురు, నా కోడలు. వాడు నా కొడుకు, మీ అల్లుడు.
వీళ్ళ వెంట వచ్చిన నేను మీ వియ్యపురాల్ని. ఏంటి ఇది నా కూతురా? ఇతను మా అల్లుడా? పొరపాటు పడ్డారేమో. చూడండి, నాకు ఒకే ఒక్క కూతురుండేది. అది చనిపోయి 13 రోజులైంది. మీ కర్మకాండలు కూడా చేస్తున్నాం. ఎవరో దారిపోయేదాన్ని తీసుకొచ్చి మీ కూతురే అంటారేమిటి? మీరెవరో మాకు తెలీదు. ఏమిటండి తుపాకీ తీసుకొచ్చారు? ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని చంపవలసిన అవసరం మనకేంటి? దానికి తుపాకెందుకండి? మన అనుకునే కూతురు ఎప్పుడో చచ్చిపోయింది కదా. ఈ తుపాకీ తీసుకొచ్చింది ఎవరో అమ్మాయిని చంపడానికి కాదే, నిన్ను చంపడానికి. వీళ్ళు జంటగా వచ్చి నిలబడగానే ఎక్కడ మనసు కరిగి వాటేసుకుని జరిగిందంతా మర్చిపోయి మమతలు కురిపిస్తావేమో కాల్చి పారేద్దామని తీసుకొచ్చాను. కానీ నువ్వు వీళ్ళని నీ వాళ్ళనకుండా దారిని పోయేవాళ్లుగా మాట్లాడావు కాబట్టి బ్రతికిపోయావు. ఏమిటండి ఇన్ని సంవత్సరాలు నాతో కాపురం చేసి నన్ను అర్థం చేసుకుని తింతేనా? తాళి కట్టిన మొగుడు తర్వాతేనండి ఎవరైనాను. మీ పరువు ప్రతిష్టల్లోనూ మంచి మర్యాదల్లోనూ గౌరవంలోనూ నాకు భాగం ఉందండి. ఆ ముదనష్టబుద్ధి చేసిన పనికి మనం ఎన్ని అవమానాలు, ఎంత మానసిక క్షోభ అనుభవించామో అప్పుడే మర్చిపోయానా?